నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు పాల్గొన పౌర్ణమి. పాల్గొన పౌర్ణమి మన భారతీయ సంప్రదాయంలో సంవత్సరంలో వచ్చేటువంటి చివరి పౌర్ణమి. తర్వాత వచ్చేది ఏమిటి? దీని తర్వాత చైత్రంతో కొత్త సంవత్సరము మొదలవుతుంది. ఈరోజు విశేషం ఏమిటి అంటే, మన మహాబోధి సంప్రదాయంలో మహాబోధి సంస్థలను స్థాపించినటువంటి ఆచార్య ఉద్దరకిత బంతేజీ యొక్క జన్మదినం ఈరోజు. అక్కడ ఫోటో ఉంది కదా, ఆ బంతేజీ, బడా బంతేజీ అంటాము. ఆ బంతేజీ యొక్క జన్మదినం. ఆయన ధమ్మపదాన్ని చాలా ఇష్టపడ్డాడు. ధమ్మపదమే మానవులందరినీ ఎటువంటి వివక్ష లేకుండా సరైన మార్గంలో నిర్వాణానికి తీసుకొని పోతుంది అని గ్రహించినటువంటి వ్యక్తి మన బడా బంతేజీ. అందువల్ల ఆయన జన్మదినాన్ని ధమ్మపద ఫెస్టివల్, ధమ్మపదం యొక్క పండగ, ధమ్మపద పండుగగా జరుపుకుంటూ ఉంటాం ప్రతిసారి. ఈ మహాబోధి సంస్థలన్నిటిలో కూడా. అయితే ఈ బడా బంతేజీ, అదే ఆచార్య బుద్ధరకిత బంతేజీ, 1922లో 13వ తేదీ మార్చి ఆ రోజున జన్మించింది. ఎక్కడ అంటే మణిపూర్ తెలుసు కదా మనకు. మణిపూర్ రాష్ట్రం ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటుంది. మణిపూర్ రాష్ట్రంలో ఇంపాల్లో జన్మించింది. తండ్రి పేరు విష్ణుపాద బందోపాధ్యాయ, తల్లి పేరు శైలబాలాదేవి. తల్లి పేరు శైల బాలాదేవి. వాళ్ళ కుటుంబం చాలా పెద్దది. అంటే ఆ కుటుంబంలో 10 మంది ఉంటారు. సంతానమే 10 మంది ఉంటారు. అయితే ధనవంతమైన కుటుంబం, పేద కుటుంబం కూడా. తర్వాత బ్రాహ్మణుడు. ఆయనకు చిన్నప్పుడే సాధారణంగా బ్రాహ్మణులకు ఇచ్చే శిక్షణ ఉంటుంది కదా. ఇప్పుడు మనకు సంస్కృతం నేర్పడము, తర్వాత తర్కము, జ్యోతిషము, ఇటువంటి విద్యలన్నీ ఇంటిలోనే నేర్పుతారు. చిన్నప్పుడే వాళ్ళ పెద్దన్న ఈయన జన్మకుండలిని చూసి ఇతను ప్రవ్రజ తీసుకుంటాడు, భిక్షు అవుతాడు, సన్యాసి అవుతాడు అని చెప్తాడు. ఆ విధంగా అక్కడ విద్యాభ్యాసము పూర్తి చేసుకున్న తర్వాత ఆయన కలకత్తాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాడు. ఎక్కడ? కలకత్తాలో.
మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఆర్మీలో ఉద్యోగంలో చేరు, సైన్యంలో. అప్పుడు మనకు స్వాతంత్రం రాలేదు కదా, బ్రిటిష్ అంటే ఇండియన్ ఆర్మీ, కానీ ఎవరి అదుపులో ఉంటుంది? అది ఇంగ్లీష్ వాళ్ళ అదుపులో ఉంటుంది. దాంట్లో ఈయన ఏం పని చేస్తాడు? ఒక ఇంజనీర్గా ఈయన డ్యూటీ ఈయన చేస్తాడు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు దాంట్లో పనిచేస్తాడు. అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం వస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధము చరిత్ర తెలిసిన వాళ్ళకి తెలుసు కదా, అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా నష్టం జరుగుతుంది, దానివల్ల లక్షలాది మంది ప్రజలు చనిపోతారు. అప్పుడు ఈయన మలేసియాలో, సింగపూర్లో పనిచేస్తాడు బ్రిటిష్ ఆర్మీలో. ఆ తర్వాత 1946లో ఇక దేశం చాలా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఒకవైపు స్వాతంత్ర పోరాటం జరుగుతూ ఉంటుంది, ఇంకోవైపు ముస్లింలు మాకు వేరే దేశం కావాలా, మేము వీళ్ళతో కలిసి ఉండలేము అని ఈ ముస్లిం లీగు తరఫున అల్లర్లు లేవదీస్తారు. కలకత్తాలో డైరెక్ట్ యాక్షన్ పేరిట ఒకే రోజు దాదాపు 1500 మంది చంపబడతారు. ఆ సమయంలో దీన్ని అంతా బాగా దగ్గరగా గమనిస్తారు మన బడా బంతేజీ. అప్పటికి ఆర్మీ నుంచి రిజైన్ చేస్తారు. తర్వాత ఆ సమయంలో అవసరమైన సేవా కార్యక్రమాలని చేపడతారు. కలకత్తా చాలామంది అనాథలు అవుతారు కదా, చాలామంది చనిపోతారు, చాలామంది అనాథలు అవుతారు. అటువంటి సమయంలో చాలా సేవా కార్యక్రమాల్ని చేస్తారు. మళ్ళీ ఒక సంవత్సరానికే దేశ విభజన జరిగింది 47లో. అప్పుడు కూడా ఎంతోమంది నిర్వాసితులైంది. పాకిస్తాన్ నుంచి లక్షల సంఖ్యలో హిందువులంటే హిందువులని ఒక మత దృష్టితో మనం చూసే అవసరం లేదు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు అందరూ వస్తారు దాంట్లో. వాళ్ళంతా పాకిస్తాన్ నుంచి అక్కడి హింసకు తట్టుకోలేక భారతదేశానికి పారిపోయి వస్తారు. ఇక్కడి నుంచి కూడా కొందరు ముస్లింలు అటు వెళ్ళిపోతారు. ఆ సమయంలో కూడా బడా బంతేజీ కొన్ని సేవా కార్యక్రమాల్ని చేపడతారు. ఈ అల్లర్లు సద్దుమరిగిన తర్వాత అంటే అప్పుడే 1947లోనే ఇక ఆయన ప్రవ్రజ తీసుకోవాలని అనుకుంటారు. అంటే అంతకుముందు ఇంకొక ఇంగ్లీష్ వ్యక్తి ఈయన మిత్రుడుగా ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి దేశమంతా పర్యటన చేస్తారు. ఆశ్రమాలు, పీఠాలు సందర్శన చేసుకుంటూ దేశమంతా పర్యటన చేస్తారు. ఇట్లా పర్యటన చేసి కేరళ చేరుకున్నప్పుడు అక్కడ రామకృష్ణ మఠంలో చేరుతారు. చేరిన తర్వాత కొద్ది రోజులకు అందులో కూడా కొన్ని లోపాలున్నాయి. ఈ సమదృష్టి అనేది కనిపించడం లేదు అనిపిస్తుంది ఆయన. అట్లా అనిపించి వాళ్ళు దాంట్లో నుంచి బయటికి వస్తారు. వచ్చి తిరువన్నామలై కూడా వెళ్తారు. ఆ రమణ మహర్షి ఆ సింపుల్ ధ్యాన విధానము ఈయన చూసి సంతోషపడతారు. కానీ ఆయన మనసును ఆకర్షించింది ధమ్మపదమే. అప్పుడే దొరుకుతుంది ఆ పుస్తకం ఆయనకు. దాన్ని చదివిన తర్వాత ఇది సరైనటువంటి గ్రంథం, సరైన మార్గాన్ని చూపేటువంటిది. అందులో ఎటువంటి జాతి, వర్గ విచక్షణ అనేటువంటిది, వివక్ష అనేటువంటిది ఎటువంటిది కూడా ధమ్మపదంలో లేదు. తర్వాత
ఏదో ఒక పర్సనల్ గాడ్ అంటారు కదా, ఇష్టదైవం, అటువంటిది ఏమీ ఉండదు దాంట్లో. అసలు దైవం యొక్క ప్రసక్తే ఉండదు. మానవుడు తన సంస్కారాలకు, కర్మకు తానే కారకుడు, తానే ప్రయత్నించి వాటి నుంచి విముక్తిని పొందాలి. అంటే నీ జీవితానికి నువ్వే కర్తవు, ఇతరులు ఎవరు కర్త కాదు. అత్తాహి అత్తనో నాతో కోహినాతో పరోసి అని బుద్ధ భగవానుడు ధమ్మపదంలో చెప్పింది. అత్తాహి అత్తనో నాథో కోహినాతో పరోసియ అత్తనాహి సుదంతేన నాథం లభతి దుర్లభం. అంటే తనకు తానే యజమానం, ఇతరులు ఎవరు నీకు యజమాని కారు. కానీ ఎప్పుడు నువ్వు యజమాని అవుతావు అంటే నిన్ను నువ్వు చక్కగా నిగ్రహించుకున్నప్పుడు నువ్వు యజమాని, లేకపోతే బానిస. ఇక్కడనే ఒక విషయం చెప్పుకుందాం. బడాబంతేజీ జీవితం నుంచి. ఆయన సింగపూర్లో పనిచేసేటప్పుడు అప్పుడు ఈ సిగరెట్లు తాగటం బాగా అలవాటు ఉండేది ఆయనకు. సిగరెట్ తాగకపోతే ఏం తోచేది కాదు, చైన్ స్మోకర్ అన్నమాట. అయితే ఆ రోజు పనికి పోయేటప్పుడు ఇంటిలో నుంచి ఆ సిగరెట్ పెట్టె తీసుకొని పోవటం మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత ఇక దినమంతా చిరచిరలాడుతూ కోపంతో అందరినీ గసులుకోవటం ఇట్లా చేస్తూ ఉంటాడు. ఎందువల్ల? ఆ సిగరెట్లు లేకపోవటం వల్ల. అందువల్ల ఆయనకు దినమంతా అశాంతిగా ఉంటుంది. సాయంత్రం అయిన తర్వాత రూమ్కి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక సిగరెట్ వెలిగించి సిగరెట్ తర్వాత సిగరెట్ కాలుస్తూనే ఉంటాడు. ఆ టైంలో ఈయన మిత్రుడు ఇంకొక ఆయన కలిసి పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ ఇంగ్లీష్ అతను ఒక అతను వచ్చి, ఇప్పుడు చెప్పు ఎవరు యజమాని, నువ్వా లేకపోతే సిగరెట్టా అని అంటాడు. యజమాని ఎవరు, నువ్వా లేకపోతే సిగరెట్టా అనేసరికి ఆయనకు ఒకేసారి మనసుకు గట్టిగా తాకుతుంది ఆ మాట. అరే నేను ఈ సిగరెట్కు బానిసనైపోయినా అని అదే క్షణంలో నిర్ణయం తీసుకుంటాడు. ఇంకా తన దగ్గర ఉండేటువంటి విలువైనటువంటి తను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నటువంటి సిగరెట్లన్నింటినీ పారేస్తాడు, ధ్వంసం చేస్తాడు. ఇక జీవితంలో మళ్ళీ నేను సిగరెట్ ముట్టా అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ తర్వాత ఎన్నడూ కూడా ఆయన మళ్ళీ సిగరెట్ ముట్టలేదు. అంటే తనకు తానే యజమాని అవుతాడు అప్పుడు. అంటే మనము ఏ వ్యసనానికి, ఏ సంస్కారానికి, దేనికి లోబడి ఉన్నా కూడా మనం యజమానులము కాము. ఏమవుతాం మరి అప్పుడు? బానిస అవుతాం. ఏ వ్యసనానికి, ఏ అలవాటుకు లొంగిపోయినా కూడా బానిస అవుతాం. అందుకని ఆ సందేశాన్ని మనకు ఇస్తున్నది ధమ్మపదం. ఆ ధమ్మపదం చదివిన తర్వాత బడాబంతేజీ పూర్తిగా ఇటువైపు ఆకర్షితుడవుతాడు. అప్పుడు పర్యటన చేస్తూ మనం ఎక్కడికి కుశీనగర్ చేరుకుంటాడు. కుశీనగర్లో బర్మా బంతే ఒక ఆయన ఉంటాడు, వృద్ధుడు. ఆయన చంద్రమణి బంతే, ఆయన పేరు చంద్రమణి బంతే. ఆయన మన బడాబంతేజీకి ప్రవ్రజ్ఞ ఇస్తాడు, అంటే సన్యాసం ఇస్తాడు అని మన అందరికీ తెలిసిన మాటల్లో చెప్పుకోవాలంటే సన్యాసము ప్రవ్రజ్ఞ ఇస్తాడు. అది కూడా 1947వ సంవత్సరంలోనే. ఈ చంద్రమణి బంతేనే ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్కు కూడా యుద్ధ ధమ్మదీక్ష ఇస్తాడు. 1956లో ధమ్మదీక్ష స్వీకార సందర్భంలో అంబేద్కర్ కూడా ఈ దీక్ష ఇస్తారు. ఆ తర్వాత ఆయన నేను బౌద్ధ వాతావరణమును, బౌద్ధ భిక్షువులను, విహారాలను చూడాలనుకుంటున్నా అని అంటే ఆ చంద్రమణి బంతే నేపాల్ వెళ్ళమని చెప్తాడు. కానీ అక్కడ కూడా పెద్దగా ఆయనకు బౌద్ధ వాతావరణం కనిపించదు. అక్కడి నుంచి శ్రీలంక వెళ్తాడు. శ్రీలంకలో అప్పుడు ఆయనకు బౌద్ధ వాతావరణం ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది.
శ్రీలంకలోని ప్రఖ్యాత గురువుల దగ్గర ఆయన సుత్త, వినయ, విధమ్మ అన్నీ నేర్చుకుంటాడు. చాలా జర్మన్ మూలాలు కలిగినటువంటి బంతే మనకు ఈ విశుద్ధి మార్గాన్ని ఇంగ్లీష్లోకి అనువదించిండు ఆయన. పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అనే పేరుతో ఇంగ్లీష్లో అనువదించిండు. ఆయన దగ్గర ఇంకా ఇతర గురువుల దగ్గర అక్కడ ఈ సుత్త, వినయ, అభిధమ్మ అంటే 3 పిటకాలని అధ్యయనం చేస్తాడు. చేసిన తర్వాత ఆ తర్వాత బర్మా కూడా వెళ్తారు. అక్కడ కూడా శిక్షణ తీసుకుంటారు, ధ్యానం చేస్తారు. తర్వాత ఇండియాకు వచ్చి ఇది 1955-56 ప్రాంతం. అప్పుడు ఈ బుద్ధగయలో ఈ టిబెటన్ మాంక్స్ సహాయంతో, టిబెటన్ ఉపాసకులు కూడా ఉంటారు కదా భక్తులు, అక్కడ ఒక 1000 దీపాలు వెలిగిస్తారు. ఎక్కడ బుద్ధగయలో ఎక్కడైతే బుద్ధుడు సంబోధి జ్ఞానాన్ని పొందిండో ఆ స్థలంలో. ఇప్పుడు అందరూ బుద్ధగయకు యాత్రలకు వెళ్తూ ఉంటారు కదా అక్కడికి. ఆ సందర్భంలో ఆయనకు అనగారిక దమ్మపాల మేనగోడలు పరిచయం అవుతుంది. అంటే ఆయన శ్రీలంకలో ఉన్నప్పుడు కూడా పరిచయమే. ఆమె అక్కడ ఎదురవుతుంది. అప్పుడు ఆమె ఏమంటుందంటే, బంతే మీరు బెంగళూరులో కొంత స్థలం ఉన్నది మాకు, ఆ స్థలం మీకు ఇస్తాము, మీరు అక్కడ ఉండి ధమ్మ ప్రచారం చేస్తే బాగుంటుంది. ఈ అనగారిక దమ్మపాల గురించి మీరు విని ఉంటారు, కొందరైనా విని ఉంటారు. ఆయనది శ్రీలంక. ఈ భారతదేశంలో ఆయన ఇది మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా అనే దాన్ని స్థాపిస్తాడు. అప్పుడు ఇక్కడ ఈ బుద్ధగయలో ఉన్నటువంటి ఈ స్థలం, బుద్ధుడు జ్ఞానోదయాన్ని పొందినటువంటి స్థలము ఒక హిందూ పూజారి అధీనంలో ఉంటుంది. అది ఎట్లా పోయింది ఆయన అధీనంలోకి అంటే, చరిత్ర 1000 ఏళ్ళు గడిచిపోయింది కదా. 1000 ఏళ్ళు గడిచిన చరిత్ర లోపల విదేశీ దండయాత్రలు, ముస్లింలు దేశం మీద దండయాత్రలు చేసినప్పుడు దేశంలో ఉన్న బౌద్ధ భిక్షువులు చాలామంది విదేశాలకు వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు హిందువుల మందిరాలతో పాటు బౌద్ధుల విహారాల మీద, మందిరాల మీద కూడా దాడి చేసి వాటిని కూల్చేయటము, దోచుకోవటము, బౌద్ధ భిక్షువుల్ని చంపేయటము ఇవన్నీ చేశారు. ఎందుకంటే భిక్షువులు సులభంగా తెలుస్తారు కదా, వాళ్ళ వస్త్రాల వల్ల కనిపించిన వాళ్ళని కనిపించినట్టు చంపేస్తారు. చావంగా మిగిలిన వాళ్ళు విదేశాలకు పారిపోతారు. ఇక్కడ ఇంకా ఎవరు ఈ ధర్మాన్ని చూసుకునే వాళ్ళు ఉండరు. బౌద్ధంలో అన్నిటికీ ఆధారం భిక్షువే. భిక్షువు లేకపోతే ఇంకా వాళ్ళకు గైడ్ ఎవరు, మార్గదర్శనం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అటువంటి పరిస్థితిలో ఇంకా క్రమంగా అది ఈ బౌద్ధ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పాడుపడిపోతాయి. అక్కడంతా అడవి, పొదలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఈ పూజారి ఒక ఆయన మొఘల్ చక్రవర్తి దగ్గర ఒక అనుమతి తీసుకుంటాడు, ఈ స్థలము నాదే అన్నట్టుగా ఆయన పేరు మీద చేసుకోవడానికి. అట్లా ఆ విధంగా ఆయన, ఇప్పుడు జనం ఏంటిది, అక్కడికి ఆ స్థలం మీద భక్తి ఉన్నది జనానికి, కానీ భిక్షువులు మాత్రము లేరు. సరే, ఆ విధంగా అక్కడ ఆయన వీళ్ళు ఏం చేస్తారో ఆయన్నే శివుడు అని ఇంకో విధంగా ఆరాధన చేస్తూ ఉంటారు బుద్ధుడిని. ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు ఈ అనగారిక దమ్మపాల ఈ గడిచిన శతాబ్దంలో అది చూసి బాధపడతాడు. ఇది బుద్ధుడు జ్ఞానోదయాన్ని పొందినటువంటి స్థలము, దీని మీద ఇతరుల యొక్క ఆధిపత్యం ఏంటిది అని ఎంతో ప్రయత్నం చేస్తాడు ఆయన. కోర్టులో కేసు పెడతాడు. ఎంతో ప్రయత్నం చేస్తే కూడా పూర్తిగా దాన్ని బౌద్ధులకు స్వాధీనం చేయలేదు. అయితే ఈ విషయం ఎందుకు చెప్పుకున్నాం మనం అంటే, అనగారిక దమ్మపాల భారతదేశంలో బౌద్ధాన్ని మళ్ళీ బతికించటంలో ఆయన వంతు కృషి ఆయన గొప్పగా చేసినటువంటి వ్యక్తి.
ఆయన మేనగోడలు ఈమె బియాంకా మోన్సింగే. ఈమె అంటే ఈ అలగారిక దమపాలకు ఎప్పుడో మైసూరు మహారాజు బెంగళూరులో ఈ స్థలాన్ని దానం చేశాడు. ఆ స్థలం ఖాళీగా ఉన్నది, మరి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ విహార స్థాపించితే బాగుంటుంది అని చెప్తే సరే అని ఆయన ఆ బోధి వృక్షం యొక్క మొక్కను ఒకదాన్ని తీసుకొని ఈ మహాబోధికి అంటే ఈ బెంగళూరుకు వస్తాడు. బెంగళూరుకు వచ్చినప్పుడు ఇక ఆ భూమిని ఈ బంతేకు రిజిస్టర్ చేసిస్తారు. తర్వాత ఆయన అక్కడ విహారం నిర్మించాలని అనుకుంటాడు. ఆ స్థలం ఎట్లా ఉన్నది, అన్ని బండలు, అన్ని బొందలు, గోతులు ఉంటాం కదా, ఎత్తులు, పల్లాలు, బండలు ఇట్లా ఉంటుంది. జనం కూడా ఖాళీగా ఉన్నదని అంతా అటు ఏం చేస్తారు మనోళ్ళు, బహిర్భూమికి పోయేవాళ్ళు అన్నమాట. అటువంటి స్థలంలో ఆయన ఈ కొబ్బరాకులతో చిన్నగా కుటీరం వేసుకొని ఉంటాడు. ఇది ఎప్పుడు 1956. ఆ విధంగా మహాబోధి సొసైటీ, బెంగళూరు మహాబోధి సొసైటీ మొదలైంది. అక్కడ ఉంటూ ఆ బంతే ఇక ఎత్తుపల్లాలు ఉంటాయి కదా, మున్సిపాలిటీ చెత్త అంతా ఉంటుంది చూడండి, అదంతా తెచ్చి దీంట్లో పోయమంటాడు. ఈ గోతులు ఉంటాయి కదా అవి పూడ్చడానికి. అప్పుడు క్రమంగా ఆ గోతులన్నీ పూడిపోతాయి. ఆ తర్వాత మంచి పూల చెట్లను పెంచుతాడు అక్కడ బందేది. పూల చెట్లను పెంచి దానికి ఒక విహార వాతావరణము తీసుకొస్తాడు. ఇది ఎప్పుడు 1956లో జరిగింది. అదే సంవత్సరంలో అంటే 54 నుంచి 56 మధ్యలో బర్మాలో 6వ సంగీతి జరిగింది. సంగీతి అంటే బౌద్ధ ధర్మం అంటే ఇది అని ఒక నిర్ధారణ చేసి ప్రకటిస్తారు. దీనికి విరుద్ధమైంది లేదా ఇందులో లేనిది మూల పాలి వచనము కాదు, ఒరిజినల్ బుద్ధుని యొక్క బోధ కాదు అని నిర్ధారణ చేస్తారు. అటువంటి సంగీతులు బుద్ధుడు శరీరం వదిలిన తర్వాత 1956 వరకు 6 జరిగినాయి చరిత్రలో. బుద్ధుడు శరీరం వదిలిన తర్వాత మొదటి సంగీతి జరుగుతుంది. ఆ తర్వాత 100 ఏళ్లకు 2వ సంగీతి జరుగుతుంది. అశోకుడి కాలంలో 3వ సంగీతి జరుగుతుంది. ఈ విధంగా క్రమంగా చివరికి 6వ సంగీతి ఎప్పుడు జరిగింది, 1956లో జరిగింది. ఈ 54-56 మధ్యలో జరుగుతుంది. దాంట్లో మన బడా బంతేజీ సహాయ సంపాదకుడుగా ఉంటాడు ఈ త్రిపిటకాల్ని నిర్ధారించటంలో. ఎందుకంటే ఆయన అప్పటికే పాలీలో, తర్వాత అభిధమ్మలో, వినయలో, సుత్తలో ప్రావీణ్యుడై ఉంటాడు. చెప్పుకున్న కదా ఇంతకుముందు ఆయన శ్రీలంకలో, బర్మాలో అధ్యయనం చేసిన విషయం. అందువల్ల వాటిని పరిష్కరించటంలో ఈయన సహాయ సంపాదకుడుగా ఉంటాడు. అది ఒక గొప్ప విషయం. భారతదేశం నుంచి ఒక భిక్షువు, దాంట్లో పాల్గొన్న భిక్షువు మన ఆచార్య బుద్ధరక్షిత బంతేజీ ఒకరు మాత్రమే. ఇంకా ఆ తర్వాత బంతేజీ దగ్గరికి జనం రావటము, వాళ్ళకి ధమ్మాన్ని బోధించటము, క్రమంగా ఆయన చుట్టూ శిష్యులు చేరటం మొదలవుతుంది. బంతేజీలో ఇంకొకటి ఉన్నది ఏమిటంటే సేవా దృష్టి, కరుణ, మెత్త కరుణ అంటాం మనం, మైత్రి కరుణ. ఒకసారి ఆయన విక్టోరియా హాస్పిటల్ బెంగళూరులో ఉంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడు ఈ రోగి సేవకులు ఉంటారు కదా, చాలామంది సరైన ఆహారం లేక బాధపడుతూ ఉండటం చూస్తాడు. అందువల్ల అప్పటి నుంచి బంతేజీ వాళ్లకు పండ్లు, ఇతర ఆహార పదార్థాలు పంపటం మొదలు పెడతాడు. ఆ సేవ ఇప్పటికీ జరుగుతున్నది. మహాబోధి బెంగళూరులో ఇప్పటికీ జరుగుతున్నది. ఒకసారి ఒక స్త్రీ కాలిన గాయాలతో బాగా ఏడుస్తూ ఉంటుంది ఈయన హాస్పిటల్ వెళ్ళినప్పుడు.
ఈ కాలిన గాయాలకు చికిత్స చేసే విభాగం హాస్పిటల్లో ఉండదు అప్పటికి. ఆమె చూసిన తర్వాత బంతేజీ చాలా బాధపడి ఈ సెక్షన్లో ఏర్పాటు చేయాలి ఈ హాస్పిటల్లో అని జనం దగ్గర అందరికీ విజ్ఞప్తి చేసి చివరికి 5 పైసలు ఇచ్చినా కూడా తీసుకుంటారు బంతేజీ. ఆ విధంగా విరాళాన్ని తీసుకొని విక్టోరియా హాస్పిటల్లో ఈ బర్న్స్ సెక్షన్ను ఏర్పాటు చేస్తాం. ఇది కాలిన గాయాలకు వైద్యం చేసేటువంటి సెక్షన్ను ఏర్పాటు చేయిస్తారు. అదేవిధంగా చాలామంది పోలియోతో వికలాంగులైన వాళ్ళు, ఇతర కారణాలతో వికలాంగులైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు సేవ చేయడానికి కూడా బంతేజీ ఈ కృత్రిమ అవయవాలు దానం చేసే కార్యక్రమాన్ని తీసుకుంటారు. ఆ విధంగా 100 మందికి ఈ కృత్రిమ అవయవాల్ని దానం చేస్తారు. అంటే ఒకవైపు ధమ్మ ప్రచారము జరుగుతూ ఉన్నది, ఇంకొక వైపు సేవా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా బంతేజీ అంతకుముందే, అంటే ఇది ఏర్పాటు చేయకముందే, మహాబోధిని ఏర్పాటు చేయకముందే నలందాలో లెక్చరర్గా పనిచేస్తాను కొన్ని దినాలు, కొన్ని సంవత్సరమో అట్లా పనిచేస్తాను. అయితే అది ప్రభుత్వ నియమాల ప్రకారము నడుస్తూ ఉంటుంది. అక్కడ జీతం తీసుకోవడం ఇట్లాంటివి బంతేకు నచ్చవు, ఎందుకంటే భిక్షు జీతం తీసుకోవద్దు కదా అని దాన్ని అప్పుడే వదిలిపెడతాడు. అంతేకాకుండా ఇంకా అమెరికాలో కూడా, కాలిఫోర్నియాలో ధర్మ ప్రచారం చేస్తారు, ఫ్రాన్స్లో, జర్మనీలో, ఇట్లా విదేశాల్లో కూడా బంతేజీ ధర్మ ప్రచారం చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ త్రిపిటకాన్ని పరిచయం చేయాలి జనానికి. బుద్ధుడు ఉన్న కాలంలో ఆ పాలీ బోధ ఒక 500 ఏళ్ళు 600 ఏళ్ళు దేశంలో బాగానే ప్రచారంలో ఉన్నది. ఆ తర్వాత హిందూ ధర్మం యొక్క ప్రాధాన్యత పెరిగి బౌద్ధ ధర్మము నిరాదరణకు గురి అయింది. ముస్లింల దండయాత్ర తర్వాత జరిగిన నష్టాన్ని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. చివరికి దేశంలో ఈ పాలీ భాష అంటేనే తెలియకుండా పోతుంది, త్రిపిటకాలంటే కూడా తెలియకుండా పోతుంది. అశోకుడు బ్రాహ్మీ లిపిలో శాసనాలు ఎక్కిస్తాడు కదా, అశోక స్తంభాల మీద, వాటి మీద. అవి ఏ భాషలో ఉంటాయి? పాలీ ప్రాకృతంలో ఉంటాయి. అయితే ఒక ముస్లిం సుల్తాన్, ఢిల్లీ సుల్తాన్, ఆయన పేరు నాకు ఇప్పుడు గుర్తుకు రావటం లేదు, ఆయన ఒక చోట ఈ అశోక స్తంభాన్ని చూస్తాడు. చూసి బాగా ఇష్టపడతాడు దాన్ని, ఇది చాలా బాగున్నది, దీన్ని ఢిల్లీకి తీసుకుపోతామని ఆ పెద్ద స్తంభం దాన్ని తీసుకొని పోవడానికి ప్రత్యేకంగా వాహనాన్ని తయారు చేయించి ఎన్నో చక్రాలతో, చివరికి యమునా నదిని దాటించడానికి ప్రత్యేకమైన తెప్పలను తయారు చేయించి దాన్ని తీసుకొని పోయి అక్కడ ఏదో మసీదులో నిలబెడతారు. దాన్ని ఇప్పటికీ ఉన్నది అలా. అయితే అప్పుడు ఆయన దీని మీద ఏవో అక్షరాలు చెక్కబడి ఉన్నాయి, దాంట్లో ఏమున్నది చెప్పుమని బ్రాహ్మణుని పిలిచి అడుగుతాడు. చదువుకున్న వాళ్ళంటే వాళ్ళే కదా, ప్రాచీన లిపిని చదవాలంటే బ్రాహ్మణే చదవాలి. కానీ వాళ్ళు ఎవరికి అది చదవటం రాక ఏమంటారు, సుల్తాన్ భవిష్యత్తులో మీ పేరు అంటే మీరు పుడతారు అని మీరే దీన్ని కదిలిస్తారు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదని దీని మీద రాసి ఉన్నది అని ఏదో ఒకటి అబద్ధం చెప్తారనమాట, చదవటం చదవాలి. ఎందుకు? సుల్తాన్ సంతోషపెట్టడానికి. అంటే ఎవరికి పాలీ ఇట్లా ఉంటుంది అనేదే తెలియకుండా పోయింది. అటువంటి సమయంలో బడా బంతేజీ పాలీ త్రిపిటకాలని, పాలీ భాషను ప్రచారం చేయాలని దక్షిణ భాషల అంటే దక్షిణ భారతదేశ భాషలన్నింటిలోకి పాలీ సాహిత్యాన్ని అనువదింపజేయాలనే ఒక సంకల్పం చేస్తాడు. కన్నడంలోకి అనువదించే కార్యక్రమము 80-84 ఆ ప్రాంతంలోనే మొదలవుతుంది. 2014లో తెలుగులోకి అనువదింపజేసే కార్యక్రమం మొదలవుతుంది. ఆ కార్యక్రమంలో నాకు అవకాశం రావటం నా అదృష్టము అని అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈ దాదాపు వినయపిడక మొత్తము నేను తెలుగు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా, తర్వాత సూత పిడకల్లో
దీఘ నికాయ, మధ్యమ నికాయ, సంయుక్త నికాయ, ఈ 3 నికాయాలు అనువదించిన. ఆ విధంగా బడా బంతేజీ యొక్క సంకల్పాన్ని పూర్తి చేయటంలో నాకు కూడా అవకాశము దొరికినందుకు అది నా అదృష్టం అని నేను అనుకుంటూ ఉన్నా. ఈ విధంగా బడా బంతేజీ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పోయింది. చాలామంది శిష్యులు కూడా రూపొందిండ్రు, అంటే చుట్టూ శిష్యులు శిక్షణ పొందిన వాళ్ళు తయారవుతారు. ఆ విధంగా అక్కడ ఈ ఒక మహాబోధి మందిరాన్ని కూడా లోకశాంతి బుద్ధ విహారాన్ని నిర్మాణం చేస్తారు. ఏ విధంగా అయితే బుద్ధగయలో ఉన్నదో అదే నమూనాలో బెంగళూరు విహారంలో ఆ మందిరాన్ని నిర్మాణం చేసింది. చాలా బాగుంటుంది. ఇంకా ఒక స్తూపాన్ని కూడా అక్కడ నిర్మాణం చేశారు. బోధి వృక్షం ఉంటుంది. మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది. సిటీ అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్తే మనకు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది కాకుండా బెంగళూరుకు సమీపంలో నరసీపురాలో ధమ్మదూత కేంద్రం కూడా ఉంది. అది ప్రశాంతంగా ధ్యానం చేసుకునే వాళ్ళ కోసము. ఈ విధంగా బడా బంతేజీ మైసూరులో ఒక బ్రాంచ్ ఉన్నది. ఇది బడా బంతేజీ కాలంలోనే ఏర్పాటైనవి ఇవన్నీ. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి, త్రిపురలో ఉన్నాయి, అస్సాంలో ఉన్నాయి. అనేక చోట్ల దేశంలో సంస్థలు ఏర్పడ్డాయి బడా బంతేజీ యొక్క కృషి వల్ల. ఆ విధంగా బడా బంతేజీ నిరంతరము మానవ సేవ, ధర్మ ప్రచారం. మనిషికి శారీరకమైన రోగానికి వైద్యం కావాలి, మానసిక రోగానికి ధర్మం కావాలి. ధర్మాన్ని విని ధ్యానం చేసినట్టయితే మానసిక రోగాలు తొలగిపోతాయి, మానసిక సమస్యలు తొలగిపోతాయి. ఈ విధంగా బడా బంతేజీ 2013 వరకు, అంటే అప్పటికే ఆయన సుమారు 90 సంవత్సరాల వృద్ధుడు అనుకుంటా. ఇది లెక్క తీయండి. 1922 నుంచి 2013 అంటే ఎంత అవుతుంది? సుమారు 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాల వయసు అంతా కూడా ఆయన నిరంతరము ధమ్మ ప్రచారంలోనే గడిపింది. చివరికి 2013 సెప్టెంబర్లో అనుకుంటా, తేదీ నాకు ఇప్పుడు జ్ఞాపకం లేదు. ఆయన ఏదో మామూలు అనారోగ్యమే, కానీ వృద్ధుడైంది కదా, అందువల్ల ఆ వృద్ధాప్యం వల్ల, ఈ అనారోగ్యం వల్ల మహాబోధి బుద్ధ విహార బెంగళూరులోనే శరీరాన్ని ఉదయము 3:45 శరీరాన్ని వదిలిపెట్టింది. ఆ తర్వాత ఆయన వేసిన పునాదులు బలమైనవి. ఆ పునాదుల మీద ఆ సంస్థ ఇప్పుడు నడుస్తూ ఉన్నది. ఇంకా వివిధ విధాలుగా మనకు 2014లోనే అనుకుంటా హైదరాబాదు ఆనంద బుద్ధ విహార్ని కూడా మహాబోధికి అప్పజెప్పడం జరిగింది. ఈ ఆనంద బుద్ధ విహార స్థాపన మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనకు గౌరవనీయులు చెన్నూరు ఆంజనేయ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. మన విహార ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కూడా వారే కారణము. ఆ విధంగా మరి హైదరాబాదు విహార కూడా మహాబోధికి అనుబంధంగా దాని శాఖగా, ముఖ్యంగా తెలుగు వాళ్లకు పాలి వచనాన్ని అనువదింపజేసి అందించటము, తర్వాత నిరంతరము ధార్మిక కార్యక్రమాలు జరపడము, ధర్మ ప్రచారం చేయటం ద్వారా సేవలు అందిస్తూ ఉన్నది. అది ఈరోజు యొక్క విశేషం. ఈరోజు బడా బంతేజీ యొక్క 102వ జన్మదినం. ఎన్నవ జన్మదినము? 102వ జన్మదినం. మరి ఈరోజు ఇదే ప్రవచనం మనకు. ఎందుకంటే ప్రత్యేకంగా బడా బంతేజీ జన్మదినం కాబట్టి ఆయన గురించి ఎవరికి తెలియదు కదా. మీలో ఎవరికైనా తెలుసునా? తెలియదు.
ఎట్లా తెలుస్తుంది? చెప్తేనే తెలుస్తుంది, లేదా చదివితే తెలుస్తుంది. అందువల్ల ఆధునిక భారతదేశంలో బౌద్ధాన్ని పునరుజ్జీవింపజేసినటువంటి మహా వ్యక్తుల్లో ప్రముఖుల్లో బడా బంకేజీ ఒకరు. అందువల్ల ఈ పుణ్యదినాన ఆయనను మనము స్మరించుకున్నాం. ఇంతటితో నేను ఈ ప్రవచనాన్ని ముగిస్తున్నాను. భవతు సర్వమంగళం రక్షन्तు సర్వదేవత సర్వబుద్ధానుభావేన సర్వధర్మానుభావేన సర్వసంఘానుభావేన సదా సుఖీ భవంతు తే.